నిజం మాట్లాడాలి, మన జీవితం నిజంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మనము దాచిపెట్టి జీవించకూడదు. బైబిల్లో సౌలు అనే రాజు ఉన్నాడా లేదా? సౌలు అనే రాజుకి ఒక వ్యక్తి మీద ఎక్కడ లేని కోపం. ఎవరి మీద? దావీదు మీద ఎక్కడ లేని కోపం. దావీదు మీద కోపం ఎందుకనంటే దావీదు ఫేమస్ అయిపోతున్నాడు. దావీదు చాలా ఫేమస్ అయిపోతున్నాడు. దావీదుకి ఫాలోవర్స్ పెరిగిపోయారు. దావీదు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. సౌలుకున్న ఫాలోవర్స్ ఏమో తక్కువ, దావీదుకున్న ఫాలోవర్స్ ఏమో ఎక్కువ మంది దావీదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈయనకు సౌలు గారికి ఉన్న సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ తక్కువ. ఎక్కడ లేని కోపం వచ్చింది, ఎక్కడ లేని ద్వేషం వచ్చింది. అందరూ ఏమంటున్నారు? సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని చెప్తున్నారు. అప్పుడు సౌలు యొక్క బిహేవియర్ చూడండి, అతని నడత చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఏం చేస్తున్నాడు చూడండి. సౌలు అక్కడ దావీదు మీద ఎంతో ద్వేషం ఉంది. హీస్ గెట్టింగ్ యాంగ్రీ, చాలా కోపం ఉంది ఆన్ డేవిడ్. కానీ దావీదుతో మాట్లాడేటప్పుడు మాత్రం మంచిగా మాట్లాడతాడు. దావీదు, నా దగ్గరికి రా నాయన, నాతో భోజనం చెయ్యి అని మాట్లాడతాడు. కానీ కోపం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాడు? ఈటని తీసుకొని ఇసిరేస్తాడు. హల్లెలూయా. దావీదు పట్ల సౌలు లోపల ఎంతో ఈర్ష్య కలిగి ఉంటాడు, ద్వేషం కలిగి ఉంటాడు. హీ హేటెడ్ డేవిడ్, కానీ బయట మాత్రం మంచిగా మాట్లాడు. ఇదే యథార్థత లేకపోవడం. దిస్ ఈజ్ నాట్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్. యథార్థంగా లేకపోవడం. దేవుని బిడ్డలు మనం ఏం ఆలోచిస్తున్నాం అదే మనం మాట్లాడాలి. మన హృదయం ఎలా ఉందో మన చేతలు కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఏది దాచిపెట్టుకోకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటిదంటే మన హృదయంలో ఎలా ఆలోచిస్తున్నామో అదే మనం చేతల్లో కూడా చేయాలి. చేతలు ఒకలాగా, ఆలోచనలు ఒకలాగా ఉండకూడదు. అలా ఉంటే మనం పరిశుద్ధమైన జీవితం జీవించలేము. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఈరోజు నేను అరగంట ఎక్కువ వాక్యం చెప్తాను అని చెప్తాం, లోపల మాత్రం మళ్ళీ అరగంట ఎక్స్ట్రా ఎందుకు, ముగిస్తే బాగుండేది కదా అని అనుకోవడం. ఇది యథార్థంగా లేకపోవడం. బయట మాత్రం ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నలాగా పాస్టర్ గారు చెప్పండి 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 అని అంటారు, ఇంట్రెస్ట్ ఉన్నట్టు. లోపల మాత్రం అబ్బా మళ్ళీ అరగంట సాగదీస్తున్నాడు. ఇది యథార్థంగా లేకపోవడం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతమంది మనం యథార్థంగా ఉన్నాం మన జీవితంలో.